రామాపురం అనే ఊరిలో సుందరయ్య అనే అతనికి మతిమరుపు ఎక్కువగా ఉండేది. అయితే అతను ఒకసారి అతని అత్తగారింటికి వెళ్ళాడు. నమస్కారం అత్తయ్య, ఎలా ఉన్నారు? అందరూ కులాసాయేనా? అందరూ కులాసాయే బాబు. మీరెలా ఉన్నారు? మా అమ్మాయి ఎలా ఉంది? ఆ బానే ఉంది అత్తయ్య. సరే బాబు, ఇంట్లోకి పద. నేను అంతలోకి వంట చేస్తాను. ఇదిగో బాబు, తీసుకో, నీ కోసం వండాను. ఆ ఇవి బాగున్నాయే తినటానికి. ఇవి చాలా బాగున్నాయి. వీటిని ఏమంటారు అత్తయ్య? వీటిని పూర్ణం బూర్లు అంటారు బాబు. నీకు నచ్చాయా? బాగా నచ్చాయి అత్తయ్య. మీ అమ్మాయి చేత ఇవి వండించుకొని తింటాను. వీటిని నేను ఇంతకు ముందు ఎప్పుడూ తినలేదు. ఇదే మొదటిసారి తింటాం. చాలా రుచిగా ఉన్నాయి. సరే బాబు, ఇవన్నీ తినేసేసి నీకోసమే చేశాను. తప్పనిసరిగా అత్తయ్య, ఇవన్నీ నేనే తింటాను. అని సుందరయ్య తన అత్తగారు చేసిన పూర్ణం బూరలు మొత్తం లాగించేస్తాడు. సరే అత్తయ్య, ఇంక నేను బయలుదేరతాను. ఈ పూర్ణం బూరల్ని మీ కూతురు చేత వండించుకొని తింటాను. ఇంకా వెళ్ళొస్తాను. సరే బాబు, జాగ్రత్తగా వెళ్ళిరా. సుందరయ్య ఇంక తన ఇంటికి బయలుదేరతాడు. పూర్ణం బూరెలు, నేను తిన్నవి పూర్ణం బూరెలు. మళ్ళీ మర్చిపోకూడదు. ఇవన్నీ వండించుకోవాలి. పూర్ణం బూరెలు, పూర్ణం బూరెలు, పూర్ణం బూరెలు. మార్గం మధ్యలో తను తిన్నవి ఎక్కడ మర్చిపోతానా అని చెప్పి పూర్ణం బూరెలు అనుకుంటూ వెళ్తాడు. ఈయనేంటి ఇలా కలవరిస్తూ వెళ్తున్నాడు? మరి తిక్కలోళ్ళలాగున్నాడే అని దారిన పోయే జనాలు సుందరయ్యను చూసి నవ్వుతారు. అంతలో మార్గం మధ్యలో అతనికి ఒక కాలువ కనిపించింది. అది రబ్బా, అని అతను ఆ కాలువ దాటుతాడు. అది రబ్బా, అది రబ్బా, అది రబ్బా. ఈ అది రబ్బాల్ని వండించుకోవాలి. తను ఇంకా ఆ పూర్ణం బూరెలు అనే మాట మర్చిపోయి అద్దిరబ్బా అనుకుంటూ ఇంటికి చేరతాడు. ఏమి, మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడ మీ అమ్మ నాకు అదిరబ్బాలు చేసి పెట్టింది. నాకు అవి చేసి పెట్టు అని సుందరయ్య వాళ్ళ భార్యను అడుగుతాడు. అది రబ్బలా? అసలు నేను ఇంతవరకు ఆ పిండి వంటకం వినలేదు. అసలు అలాంటి పిండి వంటకమే లేదే. నువ్విప్పుడు నాకు అదిరబ్బలు చేసి పెడతావా లేదా? లేకపోతే నీ వీపు విమానం మూత మోగిస్తాను అని సుందరయ్య వాళ్ళ భార్యని కొడతాడు. దాంతో ఆమె లబోదిబోమని ఏడుస్తుంటుంది. ఆ గొడవ విని చుట్టుపక్కల ఆడవాళ్లు వస్తారు. ఏంటయ్యా సుందరయ్య, అమ్మాయిని ఇట్లా గొడ్డును బాదినట్టు బాతున్నావు? అసలేమైంది? నాకు అద్దిరబన్నాలు చేయమంటే చేయలేదు. అద్దిరు పన్నాలా? అవి మేమెప్పుడూ వినలేదే. చూడు, నువ్వు కొట్టిన దెబ్బలకి ఎట్లా పూర్ణం బూరల్లాగా పొంగిపోయినాయో అమ్మాయి శరీరం. గుర్తొచ్చింది. వాటి పేరు పూర్ణం బూరెలు. నేను మర్చిపోయాను. ఓర్నీ దుంపదెగా, నీ మతిమరుపు ఎంత పనిచేసిందో చూడు. ఇప్పుడే మీకు పూర్ణం బూరెలు చేసి పెడతాను. నా మతిమరుపు వల్ల నిన్ను ఇబ్బంది పెట్టాను. నన్ను క్షమించు. చాలా బాగున్నాయి ఈ పూర్ణం బూరెలు. వాళ్ళిద్దరు అలా హ్యాపీగా పూర్ణం బూరెలు చేసుకొని తింటారు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.